నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో ర్యాలీ. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో అక్రమ వసూళ్ల దందా. తంగళ్లపల్లి మైనారిటీ స్కూల్లో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ. స్తంభంపల్లిలో నూతన హంగులతో ప్రీ ప్రైమరీ విద్యాలయం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను భద్రంగా బాధ్యతతో నడపాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆటోలతో అవగాహన ర్యాలీ నిర్వహించి వాహనాలకు రోడ్డు భద్రతా స్టిక్కర్లు అంటించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఓవర్ స్పీడ్ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, శివరాత్రి సందర్భంగా భక్తులను ఆటో డ్రైవర్లు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి రహవీర్ పథకం కింద 25,000 సహాయం అందిస్తామని తెలిపారు. ఎస్పీ మహేష్ బిగేతి హై స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు అందరూ సహకరించాలని కోరారు. స్వేచ్ఛంగా కపోతాలు మొదలు ఎగిరాయి. అలాగే భారతదేశ పౌరుడిగా మోటారు వాహనంలా పాటిస్తానని రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో, ఆర్టీఏ మెంబర్ శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలో తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఒక సభను, సమావేశాన్ని, ప్రతిజ్ఞతను ర్యాలీగా రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటి జిల్లాధికారి లక్ష్మణ్ గారు, శ్రీనాథ్ గారు, ఇక అనేక మంది ఆటో యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు, అధ్యక్షులు, అనేక మంది ప్రజాప్రతినిధి కార్యక్రమం పాల్పడడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం పక్షాన ఒక అవగాహనను, ఒక చైతన్యాన్ని డ్రైవర్ సోదరులకు చెప్పాలని చెప్పిన ఆలోచన తీసుకున్న నిర్ణయం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ భద్రతా వారోత్సవాలు, భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనం డ్రైవర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో డ్రైవర్ సోదరులు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, ఇంటి నుండి డ్రైవింగ్ స్థానంలోకి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి చేరే విధంగా తమ కళ్ళ ముందు తల్లిదండ్రులను, భార్య పిల్లలను గుర్తుంచుకొని గమనంలో తీసుకొని డ్రైవింగ్ చేస్తూ ముందుకు సాగాలని, ఎలాంటి ప్రమాదాలు రాకుండా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఈరోజు డ్రైవర్ సోదరులు ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడుపుకుంటూ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు డ్రైవర్ స్థానంలో కూర్చున్న తర్వాత ఏకాగ్రతంగా నడిపించేటువంటి సందర్భంలో ఎదుటివారు వచ్చే విధంగా ఏదైనా ప్రమాదం ఉంటుందని పొంచుందని చెప్పి అప్పటికప్పుడు తెలుసుకొని సమయస్ఫూర్తితోని వాహనాన్ని నడిపే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సును, అవగాహన ర్యాలీని, అవగాహన పరిచయాలు చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఈ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా రోడ్డు సేఫ్టీకి సంబంధించిన అంశాలను కూడా తీసుకొని రోడ్డుకు సంబంధించినటువంటి సేఫ్టీలో కూడా అధికారులతో మాట్లాడి వాటిని కూడా అమలు పరిచే విధంగా తీసుకున్నటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి చర్యల గురించి ఈరోజు చర్చించి జరిగిందన్నమాట సందర్భం చెప్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంబంధించినటువంటి
అధికారులు లక్ష్మణ్ కానీ ఆర్టీఓ మెంబర్ శ్రీనాథ్ కానీ పోలీస్ శాఖ సహకారంతో రెవెన్యూ శాఖ సహకారంతో ఈరోజు ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కూడా వీర సహకారంతో డ్రైవర్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ మరి నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని మాట సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో డ్రైవర్ సోదరులందరూ కూడా ఈనాటి ర్యాలీతో ఒక అవగాహన తీసుకుని స్ఫూర్తి తీసుకొని చక్కగా డ్రైవింగ్ చేస్తూ మరి ప్రతినిత్యం తమ సంపాదనతో ఇంటికి వెళ్తారని చెప్పి ఒక ఆశపడి సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులైన వేములవాడ శాసనసభ్యులు మరియు విప్పు ఆది శ్రీనివాస్ గారితో అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాలు మన వేములవాడ బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. ఈ భద్రతా మాసోత్సవంలో ముఖ్యంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వారి బృందం పాల్గొన్నారు. మన జిల్లాలో వచ్చేసి పోయిన సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో 317 యాక్సిడెంట్స్ జరిగాయి. దీంట్లో వచ్చేసి 82 మంది చనిపోయారు, 367 మంది మైనర్ ఇంజ్యూస్ అయ్యాయి, 15 మంది సీరియస్గా ఇంజురీస్ జరగడం జరిగింది. మన రాష్ట్రంలో రోజుకి 20 మంది చొప్పున సంవత్సరానికి 7,000 మంది గత సంవత్సరంలో ప్రాణాలు వదిలారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే 1,70,000 మంది మన ఇండియాలో గత సంవత్సరం ప్రాణాలు వదిలారు. ఈ ప్రాణాలు కేవలం మన డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాణాలు వదులుకున్నారు. దయచేసి ప్రతి వాహనదారుడికి మరియు పాదచారులకు తెలియజేసినది ఏమన్నా మా రవాణా శాఖ తరఫున తెలియజేయనది, ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మద్యం సేవించి వాహనం నడపకూడదు. అదేవిధంగా హై స్పీడ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇలాంటి నిబంధనలు ఉల్లంఘనలు చేయకుండా మనము నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేసినట్లయితే ఎవరి ప్రాణాలు ఇబ్బంది లేకుండా ఎదుటి వారి ప్రాణాలు మన ప్రాణాలను నిలుపుకొని క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతాము. థ్యాంక్ యూ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది కాంట్రాక్టర్లు కలిసి భక్తుల నుంచి బహిరంగంగానే అదనపు డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. సమ్మక్క సారళక్క జాతర నేపథ్యంలో నిత్యం వేలాది మంది భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు బద్దిపోచమ్మ ఆలయానికి తరలివస్తున్నారు. ఈ రద్దీని అవకాశంగా మలుచుకున్న కొందరు ఆలయ సిబ్బంది కాంట్రాక్టర్లు నిర్ణయించిన టికెట్లను పక్కన పెట్టి ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోనం పెట్టుకునేందుకు అధికారికంగా 30 రూపాయల టికెట్ ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకుండా 50 రూపాయల నుంచి 200 వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టేందుకు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అడుగుతున్నారని, బెల్లం సాకపోసేందుకు కూడా టికెట్ ఇవ్వకుండా నేరుగా డబ్బులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. దీంతో నిత్యం లక్షల రూపాయలు ఆలయ ఆదాయానికి గండిపడుతున్నట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్రమ వసూళ్లపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టుగా కనిపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఆలయంలో మౌలిక సదుపాయాలు లేక పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని, గతంలో భక్తులపై దాడులు జరిగినప్పటికీ ఆ ఘటనను బయటకు రానియకుండా కప్పిపుచ్చినట్లు సమాచారం. ఈ అక్రమ వసూళ్లు కేవలం కాంట్రాక్ట్ సిబ్బంది చేస్తున్నారా, లేక ఇందులో ఆలయ అధికారుల పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. కొబ్బరికాయలు కొట్టే కాంట్రాక్టర్ గడువు ముగియనున్న నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన పాత కాంట్రాక్టర్కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నెలల తరబడి ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, సంబంధిత ఆలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తులను నిలువు దోపిడీ నుంచి రక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడు బోనం సమర్పించారు కదా, దానికి ఏమైనా టికెట్ తీసుకున్నారా? టికెట్ ఇచ్చే వాళ్ళు ఉండేనా ఇక్కడ? మీరు టికెట్ ఇప్పుడు అడుగుతుర్రు, ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు అడగలేరు?
ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా, ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు అడగలేరు? టికెట్ ఇచ్చే టైం రాలేడా? అతడు డ్యూటీ ఎన్నింటికి? 5కి డ్యూటీ. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఒక పోలీసు వాళ్ళని ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చెడైతుంది. ఎవరి బాధ్యత అది? మనకి ఏంది పిల్లలు ఎట్టాలి, ఆగం చేస్తా కదా. చూసి ఎవరైనా ఉండాలి, ఇద్దరు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా జరుపుకుంటారు, గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఉన్నది మరి పిచ్చోళ్ళు అయితే మనుషులు అందరూ ఇంటి నుంచి వచ్చేటోళ్ళు అందరూ గొడవ అవుతానే ఇద్దరు. ఏం చేయాలి ఇది పరిస్థితి? అరే మనుషుల పిచ్చోళ్ళు చేయడానికి ఇది గుడి మెయింటైన్ చేయడానికి రాదు. ఒక పోలీసు వాళ్ళు పెట్టరు, ఇది కాదమ్మా దర్శనం అటు పోవాలని. పరిస్థితి ఏంది ఇది? అరే మనుషులు కొట్టుకొని సత్తారు ఇక్కడ. మనుషులు ఎంత ఘోరం చేస్తారు ఇక్కడ. అరే అటు చెప్తారు, ఇటు చెప్తారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. బోనాలు పడిపోతాయి. మనుషులు ఏంది ఇబ్బంది? పిల్లలు ఆనందంగా బడికి వచ్చేలా పాఠ్యాంశాలపై అవగాహన కలిగేలా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ప్రీ ప్రైమరీ విద్యాలయాన్ని నూతన హంగులతో సిద్ధం చేశారు. పీఎం శ్రీ సమగ్ర శిక్షా పథకం కింద మంజూరైన ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం సందర్శించారు. పిల్లల ఫ్రెండ్లీ చిత్రాలు, రంగురంగుల పెయింటింగ్లు, ఫర్నిచర్ను పరిశీలించి కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి బోధనా విధానాలను తెలుసుకున్నారు. నూతన సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం అదే ఆవరణలో ఉన్న పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వినోద్ కుమార్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్, డీఈఓ కార్యాలయ అధికారి శైలజ, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్ను ప్రిన్సిపల్ ఉరూసా ఫాతిమా మసీద్ కమిటీ సభ్యులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉరూసా ఫాతిమా మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఉచిత వసతి భోజనం, పుస్తకాలు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ మాట్లాడుతూ అర్హులైన మైనారిటీ విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఖురాన్ను పూర్తిగా పఠించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సదర్ మసాజిద్ కమిటీ సభ్యులు సమయుద్దీన్, మాజీ సదర్ ఎస్కే యూసఫ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Day and night, the school so bright, a guiding grace. Day and night, light, going futures. Day and night, the school so bright, a guiding light in every place, learning grace. यहाँ तो दुनिया की तालीम तो है ही, लेकिन उसके हमारे सिलसिले का ये जो भाजपा का काम हो रहा है, जो बना रहे हैं, ये गुजारिश करता हूँ पेरेंट्स से, आपके बच्चियां कैसा पढ़ रहे हैं यहाँ पर, और अच्छा पढ़ के कॉलेज का नाम निकाला। हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं
बच्चों को बचपन में ही ऐसी तालीम दो ताकि उनके दिलो दिमाग में ऐसे बैठ जाए। मिसाल के तौर पे हम कोई जगह का इनॉग्रेशन करते हैं तो वहां पर एक स्लेट लगा देते हैं, उसको कभी भी कोई तोड़ नहीं सकता, उसको कोई मिटा नहीं सकता। हाँ ये कर सकता है, उसको तोड़ सकता है लेकिन उसको मिटा नहीं सकता। यानी रसूल पाक हमारे नबी ने ये तालीम दी है कि आए लोगों, आए ईमान वाले, हर एक को फ्रीडम है यहाँ पर सीखने का। मैं कई मरतबा यहाँ पर आने का मौका मिला तो हर एक को फ्रीडम है। यहाँ पर हिंदू मुस्लिम ऐसा कुछ नहीं है। आप लोगों का, आप मुसलमान हैं तो आपको स्कार्फ लगाने की इजाजत है, कोई हिंदू है उनका फेस्टिवल करने की आपको इजाजत है। यानी तालीम के लिए इसको एक अलग तालीम, मुसलमान को अलग तालीम, हिंदू को अलग तालीम, ऐसा नहीं रहता। अब ये तमाम हमारे टीचर्स है तो किसी को अलग पढ़ाते क्या? नहीं, सब मैडम्स का यही कहना होता है कि अपने पेरेंट्स को जो है ना इज्जत करो, उनका रेस्पेक्ट करो, आप जुस्तजू के साथ पढ़ो। జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రమాద ప్రదేశాల్లో హెచ్చరిక సైన్ బోర్డులు, స్పీడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు పనిచేయాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎన్హెచ్ఏఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి తమ అజెండా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ్ గణపతి దంపతులు, జమ్మికుంటకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ, అమృత, స్వచ్ఛ భారత్ ఆర్థిక సంఘాల నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల వేళ శంకుస్థాపనతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ కు ఓటేయటం వృధా అని పేర్కొంటూ బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి భారీ నిధులు, సిఎస్ఆర్ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చూపిస్తానన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సీజ్ చేసిన వాహనాలు, భౌగోళిక మ్యాప్ను తనిఖీ చేసి క్రైమ్ హాట్స్పాట్స్, పెండింగ్ మరియు కోర్టు కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన చూపి బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారి, వీపీఓ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్.